ప్రసాద్ ప్రసాద్ ఏంటే? వెళ్ళి వాటర్ తీసుకురా. వీడియో పాస్ పెట్టి వెళ్ళొచ్చు కదా నువ్వే. పెళ్ళానికి సేవ చేయబోయి పుణ్యం వస్తుంది. ఏ పురాణంలో రాసుందే? పూజ అక్కడ పెట్టు. తాగవా? నాకు దాహం వేసినప్పుడు తాగుతా. ఏంట్రా చూపు, నేను ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు ఎన్ని పనులు చెప్పేవాడివి. పగ తీర్చుకుంటున్నావా? ఎస్. సార్ రిసిప్ట్ నెంబర్లని డాక్టర్లో అప్డేట్ చేశాను సార్. ఆ పూర్ణచంద్ర గారు సేల్స్ ఇన్వాయిస్ ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకు? మనం బ్యాంక్ డివో మీద వెహికల్ డెలివరీ ఇచ్చామండి. పేమెంట్ ఇంకా క్లియర్ అవ్వలేదు. అండ్ ఇన్హౌస్ బ్యాంక్ కదా, మీరే డీల్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ముహూర్తం పెట్టుకున్నా అంటున్నారు సార్ ఆయన. సిఎస్ఎం వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. సరే సార్. ప్రసాద్ క్యారమ్స్ ఆడదామా? ఇప్పుడా? నాకు వర్క్ ఉంది. ఎప్పుడు ఉండేది కదా నీ కార్లు గోలా. సర్లే. ఒకవేళ నేను గెలిచాను అనుకో, ఈరోజు నువ్వు వంట చేయాలి. నేను గెలిస్తే ఫుడ్ ఆర్డర్ పెట్టే. ప్రసాద్, నేను రేపు పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నా. నా దగ్గర డబ్బులు లేవు. నా సేవింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి నువ్వే భరించాలి. కావాలా? లింక్ పంపిస్తాను, ఆర్డర్ పెట్టుకో. పతియే ప్రత్యక్ష దైవం అని ఒకటి ఉందని తెలుసా నీకు? ఆహా, ఇంకా నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మీ పిన్ని గారితో సొల్లు వేసుకుంటూ ఉంటావు, లేకపోతే చిన్న పిల్లలతో తను తినేసి ఇంటికి వస్తావు. సో మీకు మీరే, మాకు మేమే. స్లోగా తినవే, నేనేం లాక్కొని తినేను. తొందరగా తింటే తొందరగా అరిగిపోతుంది. అప్పుడు నీ ఫుడ్లో కూడా కొంచెం తీసుకొని తినొచ్చు. కోపం వచ్చిందా? ఇలాంటప్పుడే 1 2 3 చెప్పాలా? ఆ మూలన్న చీపురు తీసుకొని ఇల్లంతా ఉడ్చేయి. సార్, ఏంటిది? నా రెసిగ్నేషన్. ఎందుకు? నా మనసును కలంగా మార్చి అక్షరం ప్రేమతో రాశాను. నాకు అవసరమా సార్ ఈ టార్చర్? నా ప్రేమ నీకు టార్చర్లా అనిపిస్తుందా నీకు? అవును. నువ్వు జాబ్ మానేసి వెళ్ళిపోతే నేను కూడా షోరూమ్ వదిలేసి వెళ్ళిపోతాను. అది మీ కర్మ. అందుకే ప్రభాస్ అంటే నాకు నచ్చడు. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, మా అయితే తిరిగి ప్రేమిస్తారని చెప్తే నమ్మి ప్రేమించేశాను. మీ సాగు మీరు సావండి సార్, నేను పోతున్నా. ఏమైంది? సార్ మీరు ఏడుస్తున్నారా? కొంపదీసి గోపమతి కొడిసావా? అంత అదృష్టంగా ఉన్నా. నేనేం పాపం చేశాను ప్రసాద్? నాకెందుకు ఈ శిక్ష? పందికి పెద్ద పరిచయాలు అక్కర్లేదు సార్. ఏంటిది? చూడు. ప్రేమ లేఖ అంటే లవ్ లెటర్. నాకు కూడా అంతవరకే అర్థమైంది. మృదువైన నీ ముఖార విందాన్ని వీక్షించిన నా మనసు మందారమై, చక్కనైన నీ చెక్కిలను గాంచిన ఈ నయనాల మెక్కిలి ఉబలాటంతో ఉక్కిరి బిక్కిరై, తామరను తలపించే నీ నేత్రములు, కోకిల రాగాలను మరిపించే నీ గాత్రం, దేవునికి స్తోత్రం. వర్ణించుకుంటూ పోతే ఇలా ఒక్కటేంటి, సామాన్యుడికి కూడా స్ఫూర్తినిచ్చి కవిగా మార్చగల నీ అందం నాలోని మన్మధుడిని తట్టిలేపింది. తాట తీసేయాల్సింది. ఈ వర నీ చెరలో బందీ అవ్వాలని కోరుకుంటున్నాడు.
ఇట్లు వర ఇది నేనే రాశాను. ఏదో మహాప్రస్థానం రాసినట్లాగా బిల్డప్ చూడు. నా మనసును కలంగా అది ఆల్రెడీ చెప్పేశారు సార్. నువ్వు చెప్పు ప్రసాద్, ఇందులో తప్పేముంది? సార్ వాళ్ళు జంజీస్ సార్, సహజంగా మాట్లాడే తెలుగు వీళ్ళకి అర్థమే సావదు. అలాంటిది మీరు కందపద్యాలు కవితా పాఖ్యానాలు రాతే వీళ్ళకి ఏం అర్థం అవుతుంది? మీ మనసులో ఏముందో అది చెప్పండి. నా మనసులో తనే ఉంది. వాట్ డూ యు సే? నాట్ ఇంట్రెస్టెడ్. ప్రసాద్, మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకోవాలి, కొంచెం బయటికి వెళ్తావా? అన్న ఉండున్నా. ప్రసాద్, ఆ లవ్ లెటర్ మీద కాపీ రైట్స్ నావే, ఎవరికి ఇవ్వకు. ప్రేమాయ నమః. ఏం జరుగుతుంది అక్కడ? నేను బురద లాంటి దాన్ని, నన్ను వదిలేయండి అని తను. నేను పందిని, నాకు బురద ఇష్టమని అతను. ఒప్పుకుంటదంటావా? ఏమో, గుర్రం ఎగరవచ్చు. ఇప్పుడు వస్తున్నారా? ఏమైంది? చచ్చిపోయేలా ఉన్నాడన్నా. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో అర్థం కావట్లేదు. హలో సార్, ఇది సర్వీస్ కాదు షోరూమ్ అండి. సర్వీస్ నెంబర్ చెప్తాను, రాసుకోండి. 040-2333. ప్రసాద్, నీకోసం కస్టమర్ వచ్చారు. సరే సార్. సార్ ఓకే సార్. సార్ హలో సార్. హలో, చెప్పండి సార్. నా స్విఫ్ట్ ఎక్స్చేంజ్ చేసి విక్టోరీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సూపర్ సార్. ఒకసారి మీ ఓల్డ్ కార్ కీస్ ఇస్తే వాల్యుయేషన్ చేస్తాను. 2 minutes సార్, ఇప్పుడు వస్తాను. సార్ టోటల్ ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? ఇందులో మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయండి. LXI, VXI, ZXI అండ్ ZXI ప్లస్ అండి. ZXI ప్లస్. అవును సార్. ఇందులో ఏమి యాడ్ అవుతాయి? అడాస్ సార్, అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ సార్. ఒకసారి బ్రోచర్ చూడండి. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్. రై, సగం కాలని శవం మధ్యలో లేసి నాకు పొగ పడదు, కొంచెం మంట తగ్గించండి అన్న ఎక్కడైనా చూసావా? లేదు సార్. అదిగో. లేన్ కీప్ డిస్టెన్స్, లేన్ కీప్ డిపార్చర్. మీరు ఎంత లైట్గా తీసుకుంటే అంత బ్రైట్గా ఉంటారు సార్. అనవసరంగా ఆపేమే విషం దాక్కున్నాను. ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ స్పీకర్స్ అండ్ అట్మాస్, డాల్బీ అట్మాస్ సార్. అంటే ఇప్పుడున్న ప్రీమియం కార్స్కి ఏమాత్రం మన విక్టోరియస్ తీసిపోదు సార్. అండ్ మీకు ఎవరు సజెస్ట్ చేశారో ఎలా తెలుసుకున్నారు, కానీ మంచి డెసిషన్ తీసుకున్నారు సార్. నేను ZXI తీసుకుందాం అనుకున్నాను సార్. కానీ ZXI ప్లస్లో ఫీచర్స్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి సార్. డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది? సార్ మీ పాత కార్ ఎక్స్చేంజ్ అమౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది సార్. దానికి అవి డౌన్ పేమెంట్ సరిపోతాయి సార్. సరే, మరి ఫినాన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తే నేను అరేంజ్ చేసుకుంటాను. తప్పకుండా సార్. థ్యాంక్స్ ప్రసాద్. సార్ డెలివరీ ఆన్ టైం ఇచ్చేయాలి మరి. షూర్ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. ప్రసాద్, సారీ.
ఐ కెన్ అండర్స్టాండ్ సార్. చేతకానడువా సహనం ఎక్కువైందా? తగ్గి ఒక మనిషి సారీ చెప్పడం అంటే తక్కువైపోయినట్టు కాదు సార్. అవతల వ్యక్తి ఇగో సాటిస్ఫై చేయడం కూడా అయి ఉండొచ్చు. పైగా అతనికి నాతో ఏ అవసరం లేదండి. ఏమర్థమైందిరా? అవసరం లేకపోయినా సారీ చెప్పారంటే చాలాసార్లు కూలిపోయి ఉంటాడు సార్. ప్రపంచంలో అన్నీ అందరికీ అర్థమవుతున్నాయి, నాకు తప్ప. సంజు, నాకు నీ సహాయం కావాలి. చెప్పండి సార్. నా ప్రేమకి రేచికటి అడ్డుపడుతుంది. ఈసారి నువ్వు సూసైడ్ చేసుకునేటప్పుడు నీ కళ్ళు నాకు ఇవ్వా? మొన్నే కదా సార్ మిమ్మల్ని దేవుడు అన్నాను. మీరు ఇచ్చే లీడ్స్ కోసం నా కళ్ళు కిడ్నీలు ఇవ్వలేను సార్. విశ్వాసం లేదా సంజు? బ్రతకాలని ఉంది సార్. నలుగురికి ఉపయోగపడిన జీవితం ఎందుకురా? ఈ వర ఎప్పుడు ఎవరిని నోరు తెరిచి అడిగిందే లేదు. అలాంటిది నీకోసం మెట్టు దిగానురా. ఈడికే ఉన్న పెద్ద కళ్ళు, బోడి కళ్ళు. 1 2 3 4 ఏమైంది? వరగారికి బుర్రపోయింది. గట్టిగా అనక, వింటే అంతకుముందు ఉందనుకుంటాడు. 1 నాకున్న టెన్షన్స్కి ఈయనొకడు. 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళట్లేదంట కదా. రేణుకు నా మొహం చూపించలేకపోతున్నాను. హెల్మెట్ వేసుకుని వెళ్ళు. ఎన్ని రోజులు ఎంత దాక్కుని తిరుగుతావు? సూసైడ్ అటెంప్ట్ చేశానని అనవసరంగా చెప్పేశారు మీరు. ఎలాగో అలా తెలిసింది కదా, తన వల్లే అని ఫీల్ అవుతుంది. గట్టిగా అరిచినట్టు చెప్తే నిందించినట్టు ఉంటుంది. ఓపికతో మాట్లాడితే లేట్ అయినా అర్థం చేసుకుంటా. ఈడితో మాట్లాడుకో, గ్రాటిట్యూడ్ లేదు. లీడ్స్ ఇస్తానని చెప్పాను కదా, మాట్లాడితే బ్యాగ్లో చేయి పెడతావు. పాయిజన్ బాటిల్ కూడా బై 1 get 1 ఆఫర్ పెట్టారా? ఇప్పటి వరకు ఒకటి కూడా ఇవ్వలేదు సార్ మీరు. ఆ టేబుల్ మీద ఉన్న, వెళ్ళి తీసుకో, వెళ్ళు. ఏంటయ్యి? పల్లీలు సార్. ఇలాగి నేను పంచుతాను. 1 నీకు, 1 నాకు, 2 నీకు, 2 నాకు, 3 నీకు, 3 నాకు, 4 నీకు, 4 నాకు, 5 నీకు, 5 నాకు, 2 ఎక్స్ట్రా మిగిలినాయి. అలా ఎలా తినేస్తారండి? ఎక్స్ట్రా మిగిలితే ప్రసాద్ నువ్వు తింటావని అడగాలి కదా. నేను కావాలని తిన్నానా? 2 ఎక్స్ట్రా మిగిలిన చెప్పే కదా తిన్నాను. అప్పుడు వేరే వాడికి పిలిచేవచ్చు కదా. ఇప్పుడు పల్లీలు తెచ్చింది నువ్వు, పంచింది నేను. 3వ ఎలా ఇన్వాల్వ్ చేస్తావు? తల్లి పిల్ల న్యాయం లేదేంటి? ఎప్పుడు మీరు ఇంతే సార్. ఎన్నోసార్లు మీకు టీ ఇప్పించాను, మీకేమో పింగాణి కప్పు, నాకు పేపర్ కప్ప. నేను అడిగానా? తాటి బెల్లం టీ ఇప్పించమని నేను అడిగానా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు. అవసరం తీరిపోయింది, టీ తాగేశారు. ఎన్నైనా మాట్లాడతారు సార్ మీరు. 10 రూపాయలు మీకు కావు కదా. అదిగో అదే మాట్లాడొద్దని చెప్తున్నాను. అవసరం తీరేక వదిలేసే క్యారెక్టర్ కాదురా నాది. ఆ మాటకొస్తే ఎన్నోసార్లు నీకు ఓసి నా డబ్బులతో తాగించాను రా. వాటర్ ప్యాకెట్లు ఎవరివి? గ్లాసులు ఎవరు కొన్నారు? ప్లేస్లు ఎవరు చూపించారు? ప్లేసు నువ్వేమైనా స్టార్ హోటల్కి తీసుకెళ్ళావరా? సార్ అక్కడ డాకెట్ లేదు సార్. డ్రాయర్ సురుగులో చూడరా. ఎక్కడాగేం? డ్రాయర్ దగ్గర, స్టార్ హోటల్ దగ్గర. సరే సార్, సరే. ఈసారి నుంచి ఏడి వీడియో వేసుకుందాం సార్. అంటే ఎవరిదాడే ఖర్చు పెట్టుకోవాలి. ప్రసాద్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? జస్ట్ 2 పల్లీల కోసం నాలాంటి పెద్ద మనిషితో గొడవ పెట్టుకుంటున్నావు. ఏం పర్లేదు ప్రసాద్, ఈసారి 2 ఎక్స్ట్రా వస్తే నేను తిన్నాను, నెక్స్ట్ నువ్వు తిను. ప్రతిసారి పల్లీలు తెచ్చుకోం కదా సార్. కామన్ సెన్స్ వాడరా మీరు? సూట్ వేసుకోవచ్చు సార్, బోడిగాడు. అమ్మయ్యా, మందులకు పనిచేస్తాయి. మనం విడిపోదాం సంజు. నాకు కూడా చెప్పుకోలేని బాధలు నీకేమున్నాయో. సూసైడ్ చేసుకోబోయేవని ఎవరో చెప్తే కానీ నాకు తెలీదు. అందరిలాగా నాకు అది కావాలి, ఇది కొనిపెట్టు అని కొంత కోరికలేమీ లేవు. ఉన్నంతలో సర్దుకుపోవాలి, కలిసి టైం స్పెండ్ చేయాలి, కలిసి భోంచేయాలి. ఇంతకు మించి నేను ఎప్పుడూ ఏం అడగలేదు. ఇది కూడా నీకు కష్టంగా ఉంటే మనం విడిపోదాం. నిజంగా ఆ మాట అంటున్నావా?
నాకు నువ్వంటే చాలా ఇష్టం రేణు. నిన్ను బాగా చూసుకోలేకపోతున్నానని గిల్ట్గా ఉంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఎలా ఉంటా? బాగా చూసుకోవడం అంటే డబ్బులు అడిగానా, బంగారం కొనమన్నానా? పోనీ ఎప్పుడైనా నీ గురించి మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ కంప్లైంట్ చేశానా? నా ఫోన్ నెంబర్ అయినా గుర్తుందా నీకు? ఎప్పుడైనా కాల్ చేసి తిన్నావా అని అడిగావా? అసలు నాకేం కావాలో తెలుసా? ఎప్పుడైనా నాతో సరిగా మాట్లాడితే కదా తెలిసేది. నీకేం కావాలో నాకు అర్థమైంది రేణు. సారీ. నిజంగా నన్ను వదిలిపోయేంత ధైర్యం నీకుందా? నాకు తెలీదా? సూసైడ్ చేసుకోవాలనుకోవడం తప్పే. డబ్బులుంటేనే అందరూ మనతో ఉంటారనుకున్నాను. నీలా ఆలోచించే వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు రేణు. మనం చిన్నింటికి వెళ్ళిపోదాం. సారీ రేణు. పద, రెస్టారెంట్కి వెళ్ళి తిందాం. ఎందుకు? నువ్వు ఉల్లిపాయలు కట్ చేసి నేను వంట చేసేస్తా. నాకు ఉల్లిపాయలు కట్ చేయడం రాదే. నేను మాత్రం పానీపూరి బండి దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చానా? నేర్చుకుంటే అదే వస్తుంది. దీనికన్నా మనం విడిపోవడం బెస్ట్ కదే. మూసుకొని కట్ చేయి, తెస్తా. ఎలా ఉంది? నిజం చెప్పు. నిజంగానే బాగుంది. ఏం చూస్తున్నావు? ఈ టైంలో శారీ కట్టుకుంటున్నావేంటి? మా ఆయనకి నేను శారీ కట్టుకుంటే చాలా ఇష్టం అంట. ఆహా, ఆ, ఇంకేం ఇష్టం అంట? ఊరంతా తిరగొచ్చు, స్నానం చేయవా? సార్. ప్రసాద్, ఫినాన్స్కి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసాను. కొంచెం వర్క్ తొందరగా స్టార్ట్ చేయండి. షూర్ సార్. వెహికల్ రేపు టెస్ట్ డ్రైవ్ చేద్దామా? మార్నింగ్ ఫస్ట్ అవర్లో పంపిస్తాను సార్. పృథ్వీ వాయిస్ లాగా ఉందేంటి? అతను పృథ్వీయే. కారు కొండగా మా షోరూమ్కి వచ్చాడు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అదేంటి, అతను నా కస్టమర్. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? చెప్పాను కదా పూజ. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? పిచ్చి పట్టింది. అర్థం చేసుకో పూజ. డైరెక్ట్ గా షోరూమ్కి వచ్చి అతను నన్నే కలిసాడు. ఏం చేయమంటావు? సిటీలో మీ ఒక్క షోరూమే ఉందా? అతను రాగానే నువ్వెందుకు హ్యాండిల్ చేసావు? అది నా వర్క్ పూజ. అతను నా కొలీగ్ ప్రసాద్. రోజు ఆఫీస్లో మొహాలు చూసుకోవాలి. విసిగిస్తున్నాడని జాబ్ కూడా మానేశాను. నువ్వెళ్ళి తనకు సర్వీసులు చేస్తున్నావు. ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదే. రోజులో మమ్మల్ని చాలా మంది ఇబ్బంది పెడతారు. అన్నీ వచ్చి నీకు చెప్పలేను కదా. ఎంత హ్యాపీ మూమెంట్ ఇది. ఒక్క ఫోన్ కాల్ నిన్ను డిస్టర్బ్ చేసిందా? చేసింది. నిన్నెవర్రా వాడితో మాట్లాడమన్నారు? నిన్నెవడ తాళబట్టి ఇంట్లో వదిలేమన్నాడు? కనీసం నీకు పెళ్ళైందని మీ ఆఫీస్లో తెలుసా? ఎందుకు తెలియాలి? పార్టీలు అడుగుతారు. అఫోర్డ్ చేయగలవా? మా దగ్గర డబ్బులు లేవు, మేము బిచ్చగలమని నేను చెప్పలేను. నేను అలా పెరగలేదు. తాలిబొట్టు తీసేగానే చచ్చిపోయావా? ఎంతోమంది మెడలో తాడు మార్చుకుంటారు, తాకట్టు పెట్టి పసుపు తాడు కట్టుకుంటారు. అయితే నేను డేటింగ్లకు వెళ్ళాలంటే ఎంతసేపు? నిన్నెందుకు పృథ్వీ బర్త్డే పార్టీలో అందరికి ఇంట్రడ్యూస్ చేయాలి? ఇవేం కనపడవు కదా నీకు? బయట జరిగితే తప్పు, వంగుంటే తప్పు, జుట్టు విరబోసుకుంటే కూడా తప్పు. అలా అయితే మీ మొగుళ్ళు ఎలారా ఉండాలి? సర్లే వదిలే. అయినా నీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా అనవసరం. పూజ, పూజ, హాయ్.
ఏంటి సార్ మాట్లాడితే మా ఇంటికి వచ్చేస్తారు? సర్ప్రైజ్ ప్రసాద్. ఏ సన్యాసం తీసుకుంటారా? ఏంటి సార్? తను మా పెళ్ళికి ఒప్పుకుంది. ఎలా? తనొక పెంగ్విన్, నేనొక పెంగ్విన్. మా ప్రేమ చాలా స్ట్రాంగ్ అని తను నమ్మింది. బాతులు వేరు, పెంగ్విన్లు వేరండి. మా జంట చాలా మంది కడుపుమంట. ఎలా ఒప్పుకున్నావే? కొన్ని రోజుల్లో పోతాడు, ఆస్తి మొత్తం నాది. ఆ తర్వాత వేరే పెళ్లి చేసుకుంటా. ఆహా, ఏం ప్లానింగే. మంచోడే అన్నా, కొన్ని రోజులు భరిద్దాం. ఏమంటారు? అంతే అంతే. తెలిస్తే ముందే చచ్చిపోతాడు. అంతకీ మీ నాన్నగారిని ఎలా ఒప్పిస్తావే? అది ఆయన హెడ్ఏక్, నాకెందుకు? ఏమి జనరేషన్. కంగ్రాట్స్ సార్, మీ పెళ్ళికి డెకరేషన్ నాదే. ఎంతెంత బోర్లు ఉద్దేశి పైకి ఏలాడదీస్తుంటే. బోర్లేంటరా? బోర్లో హీలియం బెలూన్స్. అసలు నువ్వు చదువుకున్నావా? ఎక్కడికి వెళ్ళే పూజ? పూజ ఒక్క నిమిషం సార్. ఎక్కడికి పూజ? మా ఇంటికి వెళ్ళిపోతున్నా ప్రసాద్. మరి ఇదెవరిల్లు? ఏమో, ఏమైంది పూజ నీకు? నాకు వాల్యూ లేని చోటు నేను ఉండలేను ప్రసాద్. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళిపోవడం మన లవర్స్ కాదు పూజ. పెళ్లి చేసుకున్నాం తెలుసా? తాళి కట్టావు కదా అని నువ్వు చెప్పిన వాటికి పడుండాలా? గొడవలు అన్నాక జరుగుతాయి పూజ. విడిపోవడమే సొల్యూషన్ అయితే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు రోజుకి 10 సార్లు విడిపోతారు. ఇంకా కలిసి ఉన్నారంటే దానికి అర్థం ఏంటి? నీ లైఫ్ స్టైల్కి నా లైఫ్ స్టైల్కి సెట్ అవ్వదు. అది తెలిసినా కూడా మనం పెళ్లి చేసుకున్నాం. నేను నీకోసం ఎన్ని చేసినా నీకు అది కనిపించదు. ఎందుకంటే పెళ్ళాం కదా, పడుంటుంది లేని చులకన. గొడవ ఎందుకు మొదలైందో తెలిస్తే ఎక్కడ ఆపాలో కూడా తెలుస్తుంది. నేనే కారణం అన్నింటికి. మీరు వెళ్ళండి సార్, నేను తర్వాత మాట్లాడతాను. ఒక్కసారి గడప తడితే తిరిగి రావడం కష్టం. ఏది అంతకు ముందులా ఉండదు. గొడవ గుమ్మం దాటదు సార్. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. పద. బాయ్ అన్నా. పూజ సారీ, నువ్వు చెప్పింది కరెక్టే. నా కోసం నువ్వు జాబ్ మానేసా. నాకు అర్థమవుతుంది. పృథ్వీ మా షోరూమ్ కార్ కొనడానికి వచ్చాడు. అతను సర్వీస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. కానీ వేరే ఎగ్జిక్యూటివ్ని కూడా అతనికి అసైన్ చేయొచ్చు. నాకు అది తట్టలేదు. వెళ్ళిపోతే మళ్ళీ రావాలన్న గిల్ట్తో తిరిగి రాలేవు. ఒకసారి వద్దనుకుంటే నేను రమ్మని పిలవలేను. ఐ లవ్ యూ పూజ. మనిద్దరం మూడో వ్యక్తి వల్ల విడిపోకూడదు. కోపం దేని మీద రావాలి. నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను రెస్పెక్ట్ చేస్తా. నీ మీద కోపం వస్తుంది నాకు. వదిలి వెళ్ళిపోతున్నా, ఎక్కువసేపు బతిమలాడట్లేదు. సెల్ఫిష్ రా నువ్వు. నేను సెల్ఫిషా? అవును, నువ్వే సెల్ఫిష్. పోవే, ఇంత మాట నాకు నువ్వు నాకొద్దు. నువ్వే పోరా, నేను రెంట్ కడుతున్నా దీనికి. ఎవరో అన్నారు మన మధ్యన డబుల్ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు అని. అంటాను బే, నా ఇష్టం. ఏంటే నీ ఇష్టం? ఐఎమ్ యువర్ హస్బెండ్, ఓకే? దట్స్ వై యు ఒబే మై ఆర్డర్స్. ఏం అవసరం లేదు. లెట్స్ బ్రేకప్. 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 సారీ చెప్పు. సారీ. ఎక్కువ సార్లు చెప్పు. సారీ 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 సారీ